బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. వింటే వినండి, లేకుంటే లేదు, మీ ఇష్టం. సో లెట్స్ స్టార్ట్. బ్రెయిన్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మనుషులకున్న పవర్ బ్రెయినే. వాడుకున్నానికి వాడుకున్నంత. ఒక మనిషి ఏం కావాలో ఎలా ఉండాలో డిసైడ్ చేసేది బ్రెయినే. కానీ చుట్టూ ఉన్న సమాజం, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు మన బ్రెయిన్ నిండా చెత్త నింపేశారు. ఇలా ఉండాలి, ఇలా ఉండద్దు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలి, మూఢనమ్మకాలు, భయాలు, నలుగురికి నచ్చినట్టు ఉండాలి, పెద్దవాళ్ళు చెప్పిందే వినాలి అని బ్రెయిన్ నిండా చెత్త నింపేసి అందరినీ గొర్రెల్ని చేశారు. కానీ చాలామంది బ్రెయిన్ని యూజ్ చేయట్లేదు, అసలు వాళ్ళకి లేదు కూడా. బ్రెయిన్ని ఓన్లీ స్టోరింగ్ పర్పస్ మాత్రమే వాడుతున్నారు. ఎవరైనా ఏదైనా చెప్పారా, సేవ్ చేసేసుకోవడమే, ఆలోచించడమా దొంగ. బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఏది గుడ్డిగా నమ్మరు. ఎందుకంటే ఎందుకు, ఏమిటి అని క్వశ్చనింగ్ చేస్తారు. వీళ్ళకంటూ ఒక థింకింగ్ ఉంటుంది, అనలైజింగ్ పవర్ ఉంటుంది. ఒక విషయం విన్నప్పుడు లేదా ఎవరైనా చెప్పినప్పుడు అవునా కాదా, ఇది ఎంతవరకు నిజం అని వాళ్ళకున్న నాలెడ్జ్తో ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఏంటంటే డౌట్స్ వస్తాయి. డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారు. క్లారిఫై చేసుకునే ప్రాసెస్లో నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. ఇలా ప్రతి మ్యాటర్ పైన వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అంతేకాని ఏది చెప్తే అది నమ్మరు, బ్లైండ్గా ఫాలో అవ్వరు. అన్ని జీవరాశులకి, మనుషులకి శరీరాకృతిలో మార్పులు ఉండొచ్చేమో కానీ ఉన్న తేడా అంతా ఆలోచన మాత్రమే. సింపుల్గా ఏంటంటే థింకింగ్ పవర్ జంతువులకి మనుషులకి ఉన్న తేడా. జంతువులన్నా బెటర్, వాటికి నచ్చినట్టు స్వేచ్ఛగా ఉంటాయి. కానీ మనుషులు పెద్దలు చెప్పిందే రూల్స్, అదే కరెక్ట్. ఎప్పుడైతే ఒక దాన్ని గుడ్డిగా నమ్మారో బ్రెయిన్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మానేస్తుంది. సింపుల్గా ఏంటంటే మీరు గుడ్డిగా నమ్మినప్పుడు ఆ మ్యాటర్ సేవ్ అయిపోద్ది. ఇంకెవరైనా చెప్పినా వినదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ తెలుసు దీని గురించి అన్న ఫీలింగ్లో ఉండిపోతారు. పెద్దలందరూ ఇదే భ్రమలో ఉండిపోతారు. ఒక దాన్ని గుడ్డిగా నమ్మి అదే వాళ్ళ పిల్లలకి చెప్పి మాకే తెలుసు అంతా, వీళ్ళకన్నా పెద్ద కాబట్టి మేము చెప్పిందే కరెక్ట్, అదే ఫాలో అవ్వాలి అంటూ చిన్నప్పటి నుండి ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇక పిల్లలు అదే మైండ్ సెట్తో బతికేస్తారు. ఈ పెద్దలు నవ్వుతూ నాశనం చేస్తారు. పాపం అది వాళ్ళకు కూడా తెలియదు, అలా బతికేస్తున్నారు. గుడ్డిగా నమ్మినప్పుడు బ్రెయిన్ అనేది పనిచేయదు, ఆలోచించదు. ఆలోచించినప్పుడు ఎలా పనిచేస్తుంది? సో ఆలోచిస్తే మాత్రమే బ్రెయిన్ పనిచేస్తుంది. అసలు బ్రెయిన్కి పని చెప్పేవాళ్ళే లేరు. ఆలోచించినప్పుడు డెవలప్మెంట్ అనేది ఉండదు. నువ్వు డెవలప్ కాదు, మీ ఫ్యామిలీ డెవలప్ కాదు, మీ దేశము డెవలప్ కాదు. ఎలా ఉన్నారో అలా ఉంటారు, నో చేంజ్. సో చేంజ్ కావాలంటే లర్న్ టు థింక్, ఆలోచించడం నేర్చుకోండి. అండ్ ఆల్సో లర్న్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. బీ ఏ థింకర్, నాట్ ఏ బిలీవర్. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మెమొరీ కార్డ్ లాగా ఉండకండ్రా. సేవ్ చేసుకున్నామా, గుర్తుందా లేదా కాదు, కొంచెం మాకు కూడా బ్రెయిన్ ఉంది అని మీకుగా అనిపించేలాగా ఉండండి రా బాబు.